అవు నేను తింటా. నా ఇంటి తిండి, నా తిండి నా ఇష్టం. నేను నీ బిడ్డని కాదు, నువ్వు నా తండ్రిని కావు. నాకు అమ్మ అయ్యా లేరు. క్షమించు పెద్దాయనా, నీకు న్యాయం చేయనికి గా ముసలిదానికి నేను అన్యాయం చేయలేను. నువ్వు వెళ్ళిపో. అను బిడ్డ, ఏ దేవుడు వరం ఇచ్చిండో నువ్వు నాకు దక్కినవు నా తల్లి. జరిగింది చాలు సారు. ఇక నిన్న పోండ్రి, మీరు వెళ్ళి పోండ్రి పోండ్రి. పదండి మావయ్య, పదండి మావయ్య. అనురాధని నేను అప్పుడే చెప్పాను, మీరే వినలేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. పదండి వెళదాం. నేను రాను, నువ్వు వెళ్ళు. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను. నువ్వు ఇక్కడుంటే నా మీదొట్టే. రేయ్ పోరా, రే వెళ్ళరా. ఏంటమ్మా ఇది? ఏం జాతకం అమ్మా నాదే? పుట్టి నిన్ను పోగొట్టుకున్నాను, పెరిగాక నాన్నని పోగొట్టుకున్నాను, పెళ్ళయ్యాక ఇప్పుడు జీవితం మీద ఇంట్రెస్ట్నే పోగొట్టుకున్నాను. అసలు ఎందుకు కన్నావమ్మా నన్ను? నా వల్ల ఎవరికి ఉపయోగం? అసలు ఎందుకు బతకాలనిపిస్తుంది నాన్న? శ్యామల పిన్ని అన్న మాటలు విన్నావా మీనాక్షి పిన్ని? నేనింక బతకడం అవసరం అంటావా? మీ కొడుకు రుత్విక్, కూతురు అక్ష నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో, అలాంటి వాళ్ళకే నా విషయంలో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నిజం చెప్తే అందరూ నన్నే దోషి అంటారు.
నా కారణం నాకుంది, నా జీవితం నాకుంది. అది నాశనం కాకూడదనే ఇలా తప్పు చేస్తున్నాను. కానీ ఇలా తప్ప బతకలేను, ఇలాగే బతుకుతానని చెప్పలేను. నన్ను క్షమించండి. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? హాయ్ దీపు. ఏరా, ఎలా ఉన్నావు? అదేంట్రా, ఒక్కడిగా వచ్చావా ఏంటి? కొంపదీసి మావయ్య అనూహ్య రాలేదా? రానన్నాడు. అను రాలేనంది. అను రాకుండా మావయ్య రానన్నాడు. అదేంట్రా, అసలే ఆరోగ్యం బాలేని మనిషి ఆయన ఇలా పల్లెటూరులో వదిలేసొస్తే ఎలా? ఏదో ఒకటి నచ్చచెప్పి తీసుకురావాల్సింది కదా. ట్రై చేశానక్క. ట్రై చేయడం కాదు, బతిమాలాను. ఆయన వింటే కదా. అసలు అనూహ్య ఎందుకు రానంది? ఆ అమ్మాయిని పెంపుడు తల్లి, ఆ పిల్లలు, ఆ ఊరంతా నెత్తిన పెట్టి చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే తనకక్కడ ఏ లోటు లేదు, పేదరికం తప్ప. ఆ పేదరికాన్ని కూడా, డబ్బు లేకపోవడాన్ని కూడా ఆ అమ్మాయి ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఇంకెందుకు వస్తుంది తను? సర్లేరా, ఎప్పుడు భోంచేసావో ఏమో. ఫ్రెష్ అయ్యరా, భోంచేద్దు గాని. అను రాదు. ఎలా వస్తుంది? అసలు ఎందుకు రావాలి? ఎంతసేపు మనం అందరి దయాదాక్షిణ్యాల కోసం దేవులాటం తప్ప వాళ్ళకేంటి అవసరం? వీరు విషయంలోనే చెప్పా, డాడీ విన్నారా? ఇప్పుడు అను అదే చేసింది. అయినా ఆయనకి వాళ్లే ముద్దొస్తున్నారేమో.
ఇక్కడ ప్రాణమంతా ఆయన మీద పెట్టి కూర్చున్న మనుషులంటే వెగటగా ఉంది ఆయన గారికి. దీపు, ఏంటా మాటలు? పెద్దంతరం చిన్నంతరం ఉండనక్కర్లా? నాన్నగారి గురించి అలాగైనా మాట్లాడడం? మన వాళ్ల గురించి మనమే అనుమానించటం తప్పు. ఇంకెప్పుడు నా ముందలా మాట్లాడుకో. వెళ్ళు లోపలికి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. మరి విషయం మన ఇంట్లో వాళ్ళకి వర్తించదా పెద్దమ్మా? చెప్పు పెద్దమ్మా, మన వాళ్ళని మనం అనుమానించకూడదు అని అన్నావు కదా, మరి నువ్వు అశ్విన్ అక్కను అనుమానించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? సమాధానం చెప్పు పెద్దమ్మా, అక్కను అనుమానించడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు చెప్పారు నీకు ఈ విషయం? ఎవరు చెప్పారు అన్నది కాదు పెద్దమ్మా, అక్కను మీరు అనుమానించడం అన్నది నిజమా కాదా? పెద్దవాడి వైపోయావా, పెద్దవాడి నైపోయా అనుకుంటున్నావా? రెండూ కాదు పెద్దమ్మా, నాకు బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. అక్క గురించి మనకు తెలీదా? తను ఎలాంటిది? అమ్మ లేనప్పుడు నువ్వు ఎలా చూసుకుంటున్నావో, నువ్వు లేనప్పుడు తను అలాగే చూసుకుంటోంది. పెళ్ళై భర్త వదిలేసి వెళితే ఆ బాధనంతా మన మధ్య ఉండి మర్చిపోతోంది. తనకి మనం తప్ప ఇక ఆత్మీయులు, నమ్మకస్తులు ఎవరూ లేరు పెద్దమ్మా. నిజం చెప్పాలంటే తనకసలు జీవితమే లేదు. అయినా ఆ ఫీలింగ్ తను ఏనాడు బయటకు కనిపించనేయలేదు. అలాంటక్కని ఇంత మాట ఎందుకనాల్సి వచ్చింది? ఏయ్, ఏంట్రా అమ్మనే క్వశ్చన్ చేస్తున్నావా? కైలాష్, నువ్వాగు. చూడు రుత్తు, కొన్ని విషయాలు కొందరితోనే డిస్కస్ చేయగలం. ఇప్పుడు ఈ ఇష్యూ నీతో డిస్కస్ చేయదగింది కాదు. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. పెద్దమ్మా, తను నాకు అక్క. ఆమెకు సంబంధించిన ప్రతి విషయం ఈ ఇంట్లో అందరికీ సంబంధించింది. ఒక్క అక్క విషయమే కాదు, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయాలు మనందరికీ సంబంధించినవే అవుతాయి.
మనందరం ఒక్కటే పెద్దమ్మ, ఒకటే కుటుంబం. అలా పెంచావు మమ్మల్ని, అలాగే పెరిగాం. ఇప్పటిదాకా అలాగే ఉన్నాం. ఇక ముందు కూడా అలాగే ఉండాలి. కాదని ఎవరన్నారు? కాకుండా ఎవరు చూస్తున్నారు? ఈ ప్రశ్నకి జవాబు నువ్వే చెప్పాలి పెద్దమ్మా. ఇంతకుముందు లేదు, కానీ ఈ మధ్య మన ఇంట్లో ఇలా చాలా జరిగాయి. కైలాష్ అనుని మనకన్నా ముందే చూశాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. అను వాళ్ళ ఊరొచ్చాడు. ఇవన్నీ నీకు తెలుసు, నీకు చెప్పే చేశానన్నాడు. కానీ ఇందులో ఏ ఒక్క విషయం మాకు తెలీదు. ఎందుకు మాకు తెలియకుండా దాచాల్సి వచ్చిందో కారణం మాకు తెలీదు. కైలాష ఊళ్ళో నాకు కనబడి ఇది విషయం అని చెప్తే ఆశ్చర్యపోయాను. అయినా నువ్వు పంపావని, నీకు ఈ విషయం తెలుసును అంటే అయితే కరెక్టే అయి ఉంటుందని సమాధానపడ్డా. కానీ అక్కని ఇంత ఎదిగా అవమానించాక ఇప్పుడు నీ నుంచి సమాధానం కోరుతున్నాను. చెప్పు పెద్దమ్మా, ఏంటిది? అక్కని ఎందుకలా అడిగావు? నీకు సమాధానం కావాలంటే కొన్నాళ్ళు ఆగు రుత్విక్, నీకే తెలుస్తుంది. సారీ పెద్దమ్మా, మన మధ్య గ్యాప్ ఇంకా పెరగకుండా ఉండాలంటే నా ప్రశ్నకు సమాధానం నాకిప్పుడే, ఈ క్షణమే కావాలి. రే, ఏంట్రా నీకు సమాధానం చెప్పేది? చెప్పదురా, అది ఆమె ఇష్టం. సమాధానం చెప్పదు. ఆమె ఇంటికి పెద్ద, ఆమె అనుకునేదే జరగాలి, అంతే. ఒరే కైలాష్! కైలాష్, నువ్వు ఓవర్ చేయకుండా పక్కనుండు. నేను పెద్దమ్మతో మాట్లాడుతున్నా. ఆ పెద్దమ్మ కొడుకునే నేను చెప్తున్నాను. ఆవిడ సమాధానం చెప్పదు. కైలాష్! ఒరే ఋతు! నాకు సమాధానం కావాలి. రే, చెప్పదు బే. ఏం పీక్కుంటావు? పీక్కో. కైలాష్! వాడి కాలర్ పట్టుకుంటావట్రా? నరికేస్తా, జాగ్రత్త. పో అవతలికి, పో బయటికి, అవుట్. ఋతు, నీకిందాక చెప్పిందే ఇప్పుడు చెప్తున్నా. ఇది కేవలం నాకు అశ్వినికే సంబంధించిన విషయం, ఆడవాళ్ల విషయం. నీ వయసుకు తగ్గ విషయం కాదు. అందరికీ చెప్పేదే అయితే మీరడక్క ముందే చెప్పేదాన్ని. దీన్ని ఇంతటితో వదిలేయ్.
అను విషయం కైలాష్ నాతో ముందే చెప్పిన మాట నిజమే. అను ఏ పరిస్థితిలో ఉందన్న విషయం సూర్యన్నకు తెలియకూడదని ఆయన ఈ విషయం వింటే అసలే హార్ట్అటాక్ వచ్చిన మనిషి ఏమవుతాడన్న భయంతో ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచానే తప్ప మిమ్మల్ని వేరు చేసి చూడడం వల్ల కాదు. ఇంతకన్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నా స్థాయికే కాదు, మన అనుబంధానికి చిన్నతనంగా ఉంటుంది. అర్థం చేసుకో. సారీ పెద్దమ్మా, నిన్ను అవమానించడానికో అనుమానంతోనూ నేనిలా అడగలేదు. ఇంత క్లోజ్గా ఏ కల్మషాలు లేకుండా ఉన్న మన మధ్య ఈ గ్యాప్స్ ఏంటా అనే బాధతోనే అడిగాను. తప్పు చేసుంటే క్షమించు. ఛ, అదేంట్రా, మన మధ్య ఏం లేదంటూనే మళ్ళీ సారీ చెప్తావేంట్రా? ఇన్ఫాక్ట్ నేనే కైలాష్ తరఫున నీకు సారీ చెప్పాలి. వాడలా బిహేవ్ చేసి ఉండకూడదు. అయ్యో, అదేంటి పెద్దమ్మా, నువ్వు సారీ చెప్పడం ఏంటి? వాడి సంగతి తెలిసిందేగా, టెంపర్మెంట్ ఎక్కువ. వదిలేసేయ్. సరే, నువ్వు ఫ్యాక్టరీకి వెళ్తున్నట్టున్నావు, అనవసరంగా నిన్ను డిస్టర్బ్ చేశాను. బయలుదేరు పెద్దమ్మా. ఓకేరా, నువ్వు ఫ్రెష్ అయ్యి భోంచేసి రెస్ట్ తీసుకో. అలాగే పెద్దమ్మా. అనూని పెళ్లి చేసుకోవడం అన్నది నీకు దక్కిన అవకాశం. దానికోసం ఇంతకు ముందే నువ్వు ఆత్రపడ్డావు. ఇప్పుడు అవకాశం మరోసారి నీ ముందుకు రాబోతోంది. మావయ్య అనారోగ్యానికి తన కూతురి గత చరిత్ర విని తట్టుకునే శక్తి లేదు. అదే మన బ్రహ్మాస్త్రం.